నెల్లూరు రూరల్ ఎన్నికల్లో సీఎం జగన్ కొన్ని సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ భారీ మెజార్టీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్టులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ ఒకటి. అక్కడ నుంచి సెగ్మెంట్లో విస్తృత పరిచయాలు, మంచి రాజకీయ సంబంధాలు ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ కు వీర విధేయుడన్న పేరుంది. ఇలాంటి కోటంరెడ్డి జగన్ తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్ గా మారాయి. ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగారు. అందుకే ఈసారి ఎలాగైనా కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీ అదాలను కోటంరెడ్డిపై పోటీకి దింపారు జగన్. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి వర్సెస్ అదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ క్రమంలో వారిలో గెలిచేదెవరన్న విషయం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక నెల్లూరు రూరల్ ఈ ఎన్నికల్లో అయితే సీఎం జగన్ కొన్ని సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ భారీ మెజారిటీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్టులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ ఒకటి. అక్కడి నుంచి సెగ్మెంట్లో విస్తృత పరిచయాలు, మంచి రాజకీయ సంబంధాలు ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ కు వీర విధేయుడున్న పేరు ఉంది. ఇలాంటి కోటంరెడ్డి జగన్ తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్ గా మారాయి. మరి ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగారు. అందుకే ఈసారి ఎలాగైనా కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీ అదాలను కోటంరెడ్డిపై పోటీకి దింపారు జగన్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్. థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతుంటాయి. అలాగే సెన్సేషనల్ న్యూస్ కి మాత్రం నెల్లూరు కేంద్ర బిందువుగా ఉంటుంది. అలాగే ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్ గా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్ గా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీతో వచ్చినటువంటి అధినేతతో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు అయితేనేమి, అభివృద్ధి తను ఎత్తుకున్న అభివృద్ధి ఎజెండా అయితేనేమి, వీటన్నిటి మూలకంగా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోతున్నాను అనేటటువంటి స్వరం వినిపిస్తూ ఆయన పార్టీ వీరారు. పార్టీ వీరి టీడీపీతోటే జత కట్టారు. టీడీపీతో జత కడుతూనే టీడీపీ టికెట్ కూడా సాధించిన పరిస్థితి. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎలాగైనా సరే ఢీకొట్టాలి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఖచ్చితంగా కూడా అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని అక్కడ రూరల్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఖచ్చితంగా కూడా ఆ ప్రాంత ఏదైతే ఆ సెగ్మెంట్ లో మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా బలమైనటువంటి నేతగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అక్కడ ఆయన రూరల్ బాధ్యతలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ప్రధానంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఆయనకి విస్తృతమైనటువంటి పరిచయాలు ఉండడము, అలాగే ఆనంద్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆనంద్ జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఆదాలకు సహకరించడము, ఇవన్నీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అయినప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా రూరల్ సెగ్మెంట్ అనే పేరుకే గానీ అది ప్రధానంగా అర్బన్ ఓటర్ అనేవారు ఎక్కువగా కూడా అక్కడ ఉంటారు. దగ్గర 25 కార్పొరేట్ స్థానాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అయితే ఇటు పంచాయతీల్లో ఎలా జరిగింది ఎలక్షన్, ఇటు అర్బన్ సెక్టార్ లో ఎలా జరిగింది అనేది మాత్రం మనం కానీ బేరీజ్ వేసుకుంటే మాత్రం అక్కడ ఇద్దరికి కూడా మంచి టైట్ ఫైట్ అయితే మాత్రం జరిగిందనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అన్ని సెగ్మెంట్ తో పోల్చుకుంటే నెల్లూరు రూరల్ పరిధిలో జరిగినటువంటి ఎలక్షన్ మాత్రం చాలా అంటే చాలా టఫ్ ఫైట్ జరిగింది. అంటే ఎప్పుడు కూడా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో, ప్రజలతో మమేకమైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకవైపు, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు బలమైనటువంటి విస్తృతమైన పరిచయాలు కలిగినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకవైపు ఉన్నటువంటి రెండు సరాసరి సరిజోళ్ళు అనేటువంటి ఎద్దులు, అంటే దాన్ని మన పరిభాషలో చెప్పాలంటే రెండు ఒంగోలు గిత్తల మధ్య యుద్ధం జరిగినట్టుగా కూడా దీన్ని పరిగణించాలి. కానీ ఇక్కడ ఎవరు మార్జిన్తో బయటపడిపోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలంటే మాత్రం 4వ తారీఖు వరకు వేచి చూడాల్సింది స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.